పాఠాలు మేము తీసుకొని ఆది సంఘంలో క్రైస్తవులు అపోస్తులు ఎలాంటి సేవ చేశారో మేము గుర్తెరిగి ఈనాడు అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ, అటువంటి యథార్థత కలిగి మేము సేవ చేయగలిగేటట్లుగాను, సంఘంలో బలమైన పనిముట్లుగా వాడబడగలిగేటట్లుగాను మీ కృప మాకు దయచేయమని, ఈ రోజు వాక్యాన్ని వివరించబోయే సహోదరుడికి మీ యొక్క జ్ఞానం దయచేయమని, మీ యొక్క కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆన్లైన్ లో జాయిన్ అయిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని సమయానికి జాయిన్ అవ్వగలిగేటట్లుగా మీకు సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అపోస్తుల కార్యాలు మనం రెగ్యులర్ గా చదువుకుంటూ ఉన్నాం. నా వాయిస్ వినపడుతుంది కదా అందరికీ? అపోస్తుల కార్యాలు మనం రెగ్యులర్ గా చదువుకుంటూ వస్తున్నాము. అందులో ఉన్నటువంటి ప్రతి అధ్యాయంలోనూ వెర్స్ బై వెర్స్ చదువుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనకి వాక్యాన్ని వివరించడం కోసం సహోదరులు కమల్ రాజు గారు మన మధ్య ఉన్నారు. ఆయన కొండేపాడు క్రీస్తు సంఘంలోని వాక్యాన్ని బోధిస్తూ ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆయన కొద్ది నిమిషాల పాటు మనం అపోస్తుల కార్యాలలో నుంచే ఒక సందర్భాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సహోదరులు కమల్ రాజు గారు వచ్చి వాక్యాన్ని మనకు వివరిస్తారు. అందరూ శ్రద్ధగా విని మీ నోట్స్ లో రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా వాయిస్ వినిపిస్తుందండి? ఎవరన్నా ఒక్కరు రెస్పాండ్ అని చెప్తే. వస్తుంది బ్రదర్, వస్తుందండి? వాయిస్ వినపడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నా సోదరులు చెప్పినట్టుగా నా పేరు కమల్ రాజు అండి. నేను తాడేపల్లిగూడెం దగ్గర బి కొండేపాడు అనేటువంటి గ్రామంలో సువార్థికుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మీ బైబిల్ తరగతిలో నన్ను వాక్యాన్ని చెప్పడానికి మరి ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు సురేష్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆసక్తితో ఆన్లైన్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అపోస్తల కార్యాల గ్రంథాన్ని మరి సోదరులు తెలియజేశారు. 17వ అధ్యాయం వరకు మీరు ఆలోచించినట్లుగా సోదరులు తెలియజేశారు. ఈరోజు అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం మరి నేను అంతా వివరించను, కానీ ఇందులో అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఒక విశ్వాసులైనటువంటి భార్యాభర్తలు అక్కడ ఉంటూ ఉన్నారు. వారిని గురించి ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం కొన్ని విషయాలు ఆలోచించాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 minute అండి. లైట్ ఒక విశ్వాసులైనటువంటి భార్యాభర్తలు మనం ఈ యొక్క అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట అండి. ఎవరైనా మొదటి 3 వచనాలు చదివితే
బాగుంటుందండి. ఎవరన్నా అపోస్తలుల కార్యగ్రంథం 18 అధ్యాయం మొదటి 3 వచనాలు చదవాలని కోరుతున్నాను. నా వాయిస్ వినిపిస్తుందండి? నా వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది బ్రదర్. బ్రదర్, అపోస్తలుల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూద్దామండి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. ఇక్కడ అకులా ప్రిస్కిల్లా గురించి మొదటి 4 వచనాల్లో వారికి ఉన్నటువంటి ప్రస్తావన సందర్భాన్ని మనం చూస్తామండి. యాక్చువల్గా అకులా ప్రిస్కిల్లా వారిని గురించి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 4 చోట్ల మనం చూడగలుగుతామండి. 4 సందర్భాల్లో ఉంటుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 18 అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉంటుంది. అదేవిధంగా పౌలు గారు ఎఫ్సి వెళ్తా వాళ్ళని రమ్మంటే వాళ్ళు వస్తారు, అది 18, 19 వచనాల్లో చూస్తాం. అదేవిధంగా 26, 27 వచనాల్లో మరి అపోల్లోని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలో వారి సందర్భం ఉంటుంది. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 19 వచనంలో పౌలు గారు శుభాలు తెలియజేస్తూ వారిని ప్రస్తావిస్తారు. అక్కడ ఒక చోట వీరి సందర్భం వస్తుంది. అదేవిధంగా రోమా పత్రిక 16 అధ్యాయం 3-4 వచనాల్లో మరి పౌలు గారు వారిని గురించి మరి సంబోధిస్తారు. అక్కడ వీరి సందర్భం ఉంటుంది. అదేవిధంగా తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో మరి 19 వచనంలో కూడా వీరి ప్రస్తావన తీసుకొచ్చినట్లుగా చూస్తాం. బైబిల్ గ్రంథంలో 4 సందర్భాల్లో 4 అధ్యాయాల్లో వీరి యొక్క ప్రస్తావన వచ్చినట్లుగా చూస్తాం. ఒక గొప్ప విషయం ఏంటంటే వీరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన పని మనం చేసుకుంటూనే కొంత సమయాన్ని దేవుని కొరకు పనిచేయాలి అనేటువంటి విషయాన్ని మనం అకులా ప్రిస్కిల్లా యొక్క జీవితాల నుండి మనం నేర్చుకోగలుగుతామండి. ఈరోజు సంఘంలో దేవుని పని చేసేటువంటి వారు చాలా తక్కువైపోయారు. సువార్థికుడు మాత్రమే దేవుడు పని చేయాలి. సంఘస్థులు మేము ఆరాధనకి లేకపోతే ప్రార్థనలు ఏమైనా ఉంటే మేము వచ్చి అటెండ్ అయ్యి మేము వెళ్ళిపోతాం. సువార్త పని కానీ సువార్త మిగతా సంఘస్థులు ప్రోత్సహించే పని అంతా కూడా కేవలం సువార్థికుడే చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఈరోజు క్రైస్తవులకి చాలా మంది అలాంటి ఆలోచనతో ఉంటూ ఉన్నారండి. అకులా ప్రిస్కిల్లా వారి జీవితాల నుంచి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం క్రైస్తవులుగా వారి నుంచి ఈరోజు నేర్చుకోవచ్చు అనమాట అండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారని అనే విషయం ఉంటుందండి. అంటే వారు డేరాలు కుడుతూ అనేక మంది క్రైస్తవుల్ని మరి వారు తయారు చేసినట్లుగా ఈ రోజు ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులకు వారు మాదిరిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం అన్నమాట. ఎఫ్సి పత్రికలో అంటే మనం ఇక్కడ కొరింథీ అపోస్తలుల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలో మనం చూస్తే 18 అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమంటే, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు అనేటువంటి మాట ఉంటుందండి. అంటే యాక్చువల్గా వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే మొట్టమొదటిగా ఇటలీలో ఉన్నారండి. ఇటలీ రోమ్లో ఉన్నారు. రోమ్లో ఉంటే ఆ రోమ్ను పరిపాలించేటువంటి క్లౌదియా చక్రవర్తి, అంటే క్లౌదియా చక్రవర్తి సుమారుగా అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ క్లౌదియా చక్రవర్తిని గురించినటువంటి సందర్భం ఉంటుంది. ఆయన క్రీస్తు శకం మరి 46వ సంవత్సరం నుంచి 51 సుమారుగా ప్రాంతం వరకు మరి రోమాను పరిపాలించినట్లుగా మనకి చరిత్రలో ఉంటుందండి. అంటే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళు చక్రవర్తి యూదులందరూ వెళ్ళిపోవాలంటే వీళ్ళు యూదులు కాబట్టి పొంతు వంశీయుడు ఈయన అక్కడి నుంచి కొరింథు వచ్చాడండి. కొరింథు వచ్చిన తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలో వాళ్ళు కొరింథు ప్రాంతానికి వస్తారు. అక్కడ పౌలు గారు పరిచయం అవుతారు. సుమారుగా 18 నెలలు పౌలు గారితో కలిసి వాళ్ళు దేవుని పని చేసినట్లుగా మనం చూస్తామండి అక్కడ ప్రాంతంలో. తర్వాత 18 అపోస్తలుల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలోనే 18, 19 వచనాల్లో చూస్తే పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంకిరేలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడు ఎక్కి సిరియాకు బయలుదేరను.
ప్రిస్కిల్లా అకుల అని వారు అతనితో కూడా వెళ్ళిరి అనే మాట ఉంటుందండి. అంటే వీళ్ళు మొట్టమొదటిగా ఇటలీలో ఉండేవారు, ఇటలీ రోమ్ లో ఉండేవారు. రోమ్ నుంచి కొరింథుకు వచ్చారు. అంటే క్లౌదియా చక్రవర్తి యూదులందరూ వెళ్ళిపోమంటే ఇటలీలో రోమ్ నుంచి కొరింథుకు వచ్చారు. కొరింథులో కొంతకాలం మరి పౌలు గారితో కలిసి పనిచేసిన తర్వాత 18వ వచనంలో వారు ఎఫెస్కి వెళ్ళారండి. ఎఫ్సి ప్రాంతానికి వెళ్ళారు. ఎఫ్సి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ మనకి రోమా పత్రిక 16 అధ్యాయంలో చూస్తే వాళ్ళు రోమా వెళ్ళినట్టుగా చూస్తాం. అంటే మరి అప్పటికి క్లౌదియా చక్రవర్తి పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రోమ్ వెళ్ళినట్టుగా, ఎఫెసు నుంచి రోమ్ వెళ్ళినట్టుగా మనం పౌలు గారు రోమా పత్రికలో రాసినప్పుడు వాళ్ళ సందర్భాన్ని ప్రస్తావించడాన్ని బట్టి వాళ్ళు రోమ్ వెళ్ళినట్టుగా మనం చూస్తామండి. రోమ్ తర్వాత మళ్ళీ వీళ్ళు ఎఫ్సి ప్రాంతానికి వచ్చారండి. ఎఫ్సి ప్రాంతానికి వచ్చినట్లుగా మనకు ఆధారం ఏంటంటే పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి రాసినటువంటి పత్రికలో వారిని ఎఫ్సిలో తిమోతిని ఉండమని చెప్పి పౌలు గారు తెలియజేస్తాడు. అదేవిధంగా ఎఫెసులో ఉన్నటువంటి అకులా ప్రిస్కిల్లాని మరి అడిగినట్లుగా పౌలు గారు చెప్తారంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తామండి. అంటే పౌలు గారు 3వ సువార్త ప్రయాణంలో ఎఫ్సి నుండి మరి ఈ ఉత్తరాన్ని రాశాడు. అప్పటికి వీళ్ళు మళ్ళీ రోమాకు వచ్చేసి ఉంటారు అనమాట అండి. రోమాకు వచ్చేసి ఉంటారు. తర్వాత రోమా నుంచి మళ్ళీ ఎఫ్సి ప్రాంతానికి వెళ్ళి వచ్చి ఉంటారు. కాబట్టి అంటే పౌలు గారు ఈ ఉత్తరం రాసిన నాటికి సుమారుగా 67వ సంవత్సరంలో రాశారు. మొట్టమొదటిగా 51లో అంటే కొరింథు వచ్చేటప్పటికి కొరింథు పత్రిక 51వ సంవత్సరంలో రాయబడింది. సుమారుగా 16 సంవత్సరాల చరిత్ర మనం అకులా ప్రిస్కిల్లా గురించి బైబిల్లో చూస్తామండి. అంటే ఈ అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో వీళ్ళు కొరింథు వచ్చారు అనేటువంటి మాట, అంటే కొరింథు పత్రిక రాసింది 51వ సంవత్సరం అయితే 67వ మరి సంవత్సరంలో ఎఫ్సి పత్రిక రాయబడింది. సుమారుగా 16 సంవత్సరాల చరిత్ర మనం అకులా ప్రిస్కిల్లా గురించి ఇప్పుడు బైబిల్లో మనం నేర్చుకుంటామండి. ఎంతగా దేవుని సేవకుల్ని ప్రోత్సహించారో, ఎంతగా సేవని ప్రోత్సహించారో మరి మనం అకులా ప్రిస్కిల్లా యొక్క వారి పనిని బట్టి, వారి జీవితాలను బట్టి మనం ఆలోచన చేస్తామండి. రైట్. ఈరోజు అనేక మందికి క్రైస్తవులకు కానీ విశ్వాసులకు ఉన్న ఆలోచన ఏంటంటే, సువార్త పనిచేసేటువంటి సువార్థికుడు లేకపోతే సేవకుడు వారు మాత్రమే వాక్యం చెప్పాలి, వారే పనిచేయాలి, సంఘానికి సంబంధించినటువంటి బాధ్యతలను వాళ్ళే చూసుకోవాలి, సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వస్తాం వెళ్ళిపోతాం అంతే తప్ప మేము సువార్థికుడు పనిలో సహకరించమనేటువంటి విషయంలో అకులా ప్రిస్కిల్లాలాంటి విశ్వాసుల గురించి మనం ఆలోచన చేయడం ద్వారా ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఎంత సహాయం మనం సువార్త పని నిమిత్తం చేయొచ్చు, ఎంత సువార్తకి సహకరించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు కొన్ని విషయాలు వారి జీవితాల నుంచి మనం పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి లేఖనాల నుంచి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటిగా వారిద్దరూ సువార్త పని ఏక మనసుతో సువార్త పని చేశారండి. మీకు నేను 4 సందర్భాల్లో 4 అధ్యాయాల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 అధ్యాయాల్లో వారిని గురించినటువంటి మరి సమాచారం ఉంటుందని చెప్పాను. 4 అధ్యాయాల్లో 4 చోట్ల కూడా అకులా ప్రిస్కిల్లా అనే పేరు ఉంటుందండి. అంటే ఒక్కరి పేరే ఉండదండి, అకులా లేదా ప్రిస్కిల్లా అట్లా కాకుండా అకులా ప్రిస్కిల్లా అకులా ఇద్దరు పేర్లు ఉంటాయండి. అంటే సువార్త పని చేసేటువంటి విషయంలో, సువార్థికులకి సహాయం చేసే విషయంలో, దేవుని పని చేసే విషయంలో వారు ఏక మనసుతో చేశారండి. ఏక మనసుతో. ఈరోజు భర్త మరి చర్చికి వస్తే భార్య రావట్లే, భార్య చర్చికి వస్తే భర్త రావట్లే, భార్య భర్త చర్చికి వస్తే పిల్లలు దేవునికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక భార్య భర్త ఇద్దరూ కలిసి దేవుని యొక్క పని చేస్తే ఎంత సక్సెస్ఫుల్ గా మరి మనం దేవుని పని కొనసాగించగలుగుతాము అనడానికి అకులా ప్రిస్కిల్లా ఈరోజు ఒక మనకు మాదిరిగా ఉన్నారండి. వారిద్దరూ దేవుని పని ఏక మనసుతో జరిగించారండి. అంటే భార్య సహకారం లేకపోతే భర్త పూర్తిగా దేవుని పని చేయలేడండి. లేకపోతే భర్త సహకారం లేకపోతే భార్య కేవలం దేవుని పని చేయాలంటే సాధ్యం కాదండి. కాబట్టి భార్య భర్త ఇద్దరు దేవుల్లో ఉంటే వారిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని బిడ్డలుగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వారిద్దరూ దేవుని పని జరిగించడానికి అవకాశం ఉంటుంది.
అప్పుడు ఆ కార్యక్రమం ముందుకు వెళ్తుందండి. కాబట్టి అకులాకి ప్రిస్కిల్ అంత సహకరించారు, ప్రిస్కిల్లాకి అకుల అంత సహకరించారు. వారిద్దరూ కలిసి దేవుని పని చేయటాన్ని బట్టి, ఏక మనసుతో ఒకే మనసుతో దేవుని పని వారు చేయటాన్ని బట్టి వారు ఎక్కడున్నా, వారు కొరింథీలో ఉన్నా, రోమ్లో ఉన్నా, ఎఫెసు ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా వారు ఏక మనసుతో ఇద్దరు కలిసి ఆ పని దేవుని పని జరిగించారు కాబట్టి వారు సక్సెస్ అయ్యారు. వారు దేవుని పనిని అలాగా చక్కగా జరిగించడానికి కారణమయ్యారు. కాబట్టి ఈరోజు మనం వారిద్దరి నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని పనిలో భార్య భర్త ఇద్దరు సహకరించాలండి, ఇద్దరు కలిసి ఉండాలండి, ఒకే మనసు కలిగి ఉండాలండి. ఒకరికి దేవుని సేవ చేద్దామని ఒకరికి దేవుని పని కంటే ఇష్టం లేదనుకోండి, మనస్ఫూర్తిగా కార్యక్రమాలు జరిగించలేం, మనస్ఫూర్తిగా దేవుని పనిని మనం ముందుకు కొనసాగించలేం. కాబట్టి ఏక మనసుతో దేవుని పని చేసేవారిలాగా ఉండాలి. అకుల ప్రిస్కిల్ల వారి జీవితం ద్వారా మనకి అలాంటి మాదిరిని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు క్రైస్తవులుగా, ఈ రోజు విశ్వాసులుగా మనం దేవుని పనిని ఏక మనసుతో చేయవలసినటువంటి అవసరత ఉందండి. రెండో విషయం, వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి జీవనోపాధి కొరకు ఏక మనసుతో పనిచేశారండి. అంటే ఈ లోకంలో జీవించాలంటే కొంత ధనం అవసరం, ఈ లోకంలో మనం బ్రతకాలంటే కొంత ఏదో ఒక వృత్తి, ఏదో ఒక పని చేసి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం చేయటం, ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం, ఏదో ఒక పని చేయాలి. అయితే జీవనోపాధి కొరకు వారిద్దరూ కలిసి పనిచేశారండి. మన అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూస్తే, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వాళ్ళు వృత్తి డేరాలు కుట్టేవారండి. డేరాలు కుట్టేటువంటి పని చేసేటువంటి వారు అంటే ఈరోజు మనం చూస్తే డేరాలు కుట్టడం అంటే ఈ బరకాలు, అంటే ఏదన్నా పైన కప్పుకోవడానికి వాడేటువంటి బరకాలను కుట్టేటువంటి వృత్తి అనుకోండి. చాలా చిన్న వృత్తి. వాళ్ళు చేసేటువంటి పని ఎక్కువ డబ్బులు వచ్చేది కాదు, లేకపోతే పెద్ద ధనవంతులు కాదు, చిన్న వృత్తి. అయినప్పటికీ వారు చేసే పని నిమిత్తం వారు సిగ్గుపడలేదు. మేము చేసే పని చాలా తక్కువది, లేకపోతే మేము చాలా చిన్నోళ్ళు, తక్కువ సంపాదన ఉందనేటువంటి ఇది లేదండి వాళ్ళ దగ్గర. జీవనోపాధి నిమిత్తం ఇద్దరు కలిసి పనిచేశారండి. ఈరోజు భార్య ఉద్యోగం చేస్తే, భర్త ఉద్యోగం చేస్తే మరి గడవనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్న కుటుంబాల్లో ఉంది. భర్తకి భార్య ఆర్థికంగా సహకరించకపోతే, భార్యకి భర్త ఆర్థికంగా సహకరించకపోతే ఆ కుటుంబాలు మరి ఆర్థికంగా మనుగడ సాగించలేని పరిస్థితి. అకుల ప్రిస్కిల్ల నుంచి మనం అది నేర్చుకోవచ్చండి. వారిద్దరూ అక్కడ ఉన్న మాట చూడండి, వారు కలిసి పని చేయించుండిరు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. అంటే వారి గురించి చెప్పబడినటువంటి మాట వారు అనే పదం ఉంటుందండి. కాబట్టి కష్టపడి పనిచేసి భోజనం చేయాలి అనేటువంటి పౌలు గారు ఎగ్జాంపుల్ మనం చూస్తామండి. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు ఆ ఉత్తరాన్ని రాస్తూ మరి 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తే, ఎలాగు మమ్మును పోలి నడుచుకుని వలన మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకుని వల్లని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటే ఎలాగ చేసేది కానీ మాకు అధికారం లేదని చేయలేదు అనే మాట అంటారు. అంటే పౌలు గారు ఏం చెప్పారంటే, ఎవరికి కష్టంగా ఉండకూడదు మేము అని రాత్రింబగళ్ళు పనిచేస్తూ మరి వారు జీవనం చేశాము అని చెప్పి పౌలు గారు తెలియజేస్తారు. అదేవిధంగా 1వ తెస్సలోనిక పత్రికలో కూడా ఆయన మేము కష్టపడి పనిచేసాము, కష్టపడి పనిచేసి మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి అని చెప్పి 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు తెలియజేస్తాడు. అకుల ప్రిస్కిల్ల కూడా వారు కష్టపడి మరి జీవనోపాధి నిమిత్తం కలిసి పనిచేశారు. అంటే కలిసి ఏక మనసుతో సువార్త పనిచేశారు, అదేవిధంగా ఏక మనసుతో దేవుని పనిచేశారు, అదేవిధంగా వారు కలిసి ఏక మనసుతో కూడా వారి జీవనోపాధి నిమిత్తం పనిచేశారు. పౌలు గారు ఎలాగైతే చెప్పారో వాళ్ళు అలాగే మరి కలిసి పనిచేసినట్లుగా మనం చూస్తామండి. ఈరోజు
ఆ చాలా మంది సెలబ్రిటీ భర్తలు అంటే నిజాయితీగా బ్రతికేవారు రాజకీయాల్లోనో లేకపోతే వేరే వేరే ఇదిలో ఉంటే వాళ్ళ భార్యలు ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. అంటే ఆ భర్త బిజీగా ఉంటే భార్య తన వృత్తిని మానేసి పిల్లల కొరకు మరి ఆ తన జీవితాన్ని పిల్లల్ని పెంచడం కొరకు అలాగా ఉన్నటువంటి అనేక కుటుంబాలని మనం ఈరోజు చూస్తూ ఉంటామండి. కాబట్టి నీట్గా న్యాయంగా కష్టపడి మరి వీరి కుటుంబాన్ని వీరు పోషించుకున్నట్లుగా వీరి గురించి మనం చూస్తాం. అంటే 2 విషయాలు మనం అల్కుల ప్రిస్కిల్లా వారి జీవితాల నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే వారు ఏక మనసుతో సువార్త పని చేశారు. అంటే ఈ రోజుల్లో భార్య చేస్తే భార్య దేవుని పెట్టి సన్నిధికి వస్తే భర్త రావట్లేదు, భర్త వస్తే భార్య రావట్లేదు, ఇద్దరు వస్తే పిల్లలు రావట్లేదు, లేదా పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు. ఇలా ఉన్న పరిస్థితుల్లో భార్య భర్త ఇద్దరు కూడా సమానంగా మరి దేవుని పని చేసినట్లుగా మొదటి విషయం చూసాం. రెండో విషయం వారి జీవనోపాధి నిమిత్తం కుటుంబాన్ని పోషించుకునేటువంటి నిమిత్తం వారు కష్టపడి పనిచేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయం వీరి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మూడో విషయం ఏంటంటే వారు ఏ ప్రదేశంలో ఉన్నా వారి ఎంట సంఘం కూడుకునేలాగా ప్రయత్నం చేశారండి. ఇందాక మనం ఆలోచన చేశాం. వాళ్ళు మొట్టమొదట రోమ్లో ఇటలీలో ఉండేవారు. తర్వాత క్లౌదియా చక్రవర్తి యూదులు అక్కడ ఉండకూడదంటే కొరింథీ ప్రాంతానికి వచ్చారు. కొరింథీ నుంచి మళ్ళీ పౌలు గారితో కలిసి ఎఫ్సి ప్రాంతం వెళ్ళారు. ఎఫ్సి నుంచి మళ్ళీ రోమా వెళ్ళారు. చివరిలో మళ్ళీ వాళ్ళు ఎఫ్సి వచ్చినట్లుగా చూస్తాం. ఇలా వాళ్ళు రోమ్లో ఉన్న, కొరింథీలో ఉన్న, లేకపోతే ఎఫ్సిలో ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఇంట్లో సంఘం కూడుకునేలాగా ప్రయత్నం చేశారండి. రోమపత్రిక 16 అధ్యాయం మరి 3-4 వచనాలు చూస్తే అక్కడ పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి అని చెప్తూ, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటారు. వారి ఇంట ఉన్న సంఘాలు అంటే అకుల ప్రిస్కిల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న, అంటే ఇది రోమాలో వాళ్ళు ఉన్నప్పుడు పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. అంటే వీళ్ళు రోమాలో ఉన్నారు. రోమాలో ఉన్నప్పుడు వీరింట్లో సంఘం కూడుకునేది అనమాట అండి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16 అధ్యాయం 19 వచనాన్ని చూస్తే, నా మాటలు క్లియర్ గా వినిపిస్తున్నాయండి? ఏమన్నా కొంచెం మెల్లగా ఉన్నట్లయితే మళ్ళీ చెప్పండి, నా వాయిస్ పెంచే ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందండి నా వాయిస్? ఒకరు ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి బ్రదరు. అర్థమవుతుంది అన్నయ్య. వందనాలమ్మా బేటి, వందనాలమ్మా. ఓకే, పౌలు గారు రోమాలో ఉన్నప్పుడు వీరికి ఉత్తరం రాస్తే ఉన్నారంటే అకుల ప్రిస్కిల్ల వారి ఇంట్లో ఉన్న సంఘాలు అని అంటున్నారండి. అలాగే కొరింథీలో ఉన్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 19 వచనం చూస్తే, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు, అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు అంటారండి పౌలు గారు. అంటే ఇందాక రోమాలో వీరు నివసించినప్పుడు వీరింట్లో సంఘం ఉన్నారు, ఇప్పుడు కొరింథీలో ఉన్నప్పుడు వీరింట్లో సంఘం కూడుకుంటూ ఉంది. అంటే అకుల ప్రిస్కిల్ల యొక్క గొప్పతనం ఏంటంటే, అప్పట్లో ఇప్పుడు మనకు ఉన్నట్టుగా చర్చ్ బిల్డింగ్స్ లేవండి. పౌలు గారు మన అపొస్తలుల కార్య గ్రంథంలో చూస్తే శనివారం సమాజ మందిరాల్లో అక్కడ యూదులు కూడుకుంటారు కాబట్టి వారు కూడుకున్న ప్రదేశానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించినట్లుగా చూస్తాం. అలాగే నది ఒడ్డును కూడుకున్నట్టుగా అలాగా ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడ సువార్త పని చేశారు. కానీ అకుల ప్రిస్కిల్ల ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు వారి ఇంటిలో సంఘం కూడుకునేలాగా మరి వారు ఇంటిని మరి అద్దెకి తీసుకున్నారో కొన్నారో ఎలా ఏర్పాటు చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ సంఘం కూడుకునేలాగా వారు ఆ ఇంటిని అలా ఏర్పాటు చేశారండి. ఎందుకంటే అప్పుడు ఎస్టాబ్లిష్ చేసి చర్చెస్ లేవు కాబట్టి రోమాలో ఉన్న, కొరింథీలో ఉన్న, ఎఫ్సిలో ఉన్న ఎక్కడున్నప్పటికి కూడా ప్రార్థన జరిగేలాగా, విశ్వాసులు కూడుకునేలాగా, విశ్వాసులు కూడుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినేలాగా, విశ్వాసులు కూడుకుని ప్రార్థన చేసుకునేలాగా వారు ఆ ఇల్లుని తీసుకున్నారనమాట అండి. మరి అద్దెల్లో ఉన్నారేమో, అద్దెంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ పని చేశారండి. ఈరోజు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటే, 2 బెడ్రూమ్లు ఉన్నాయా, తూర్పుకి ఫేసింగ్ ఉందా, కిటికీలు ఉన్నాయా, వెళ్తున్నాయా, ఏసీ ఉందా, ఇలాగ ఆలోచన చేస్తాం తప్ప మా ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకమైన అవసరత ఏదన్నా ఉందా లేదని మనలో చాలా మంది ఎక్కువ మంది ఆలోచన చేయట్లేదండి. కానీ
అకుల ప్రిస్కిల్లా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వారు చిన్న వృత్తి చేసేవారు. అంటే నేను వారి జీవితం నుంచి ఆలోచన చేసినప్పుడు నాకు ఏం అర్థమైందంటే, వాళ్ళు కేవలం రెంట్ పే చేయడం కొరకు ఈ వృత్తి చేశారేమో అనిపించిందండి. అంటే వాళ్ళు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలి, అద్దెకి తీసుకుని అక్కడ సువార్త పని జరిగించాలి, అనేక మంది విశ్వాసులు అక్కడ కూడుకోవాలి, వారికి వాక్యం అందించాలి, వారికి ఆత్మీయంగా బలపరచాలి. దాని కొరకే వారు మరి ఆ ఇల్లుని తీసుకున్నారేమో, ఆ ఇంటికి అద్దె కట్టడానికే వాళ్ళు డేరాలు కుట్టి ఆ జీవనోపాధికి నిమిత్తం పనిచేశారో అనిపించిందండి. ఎందుకంటే మనం కొరింథీ పత్రిక అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో చూసినప్పుడు పౌలు శీల కలిసి వారితో 18 నెలలు ఉంటే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారండి అకుల ప్రిస్కిల్లా. కాబట్టి ఇది వారి ఇంట అనేక మరి సంఘాలు కూడుకునేలాగా, వారు ఏ ప్రదేశంలో ఉన్నా వారి ఇంట్లో సంఘం కూడుకునేలాగా ప్రయత్నించారండి. ఈరోజు కొన్ని స్థానిక సంఘాల్లో మీ ఇంట్లో ప్రార్థన పెడదామమ్మా అంటే అందరూ అంగీకరించే పరిస్థితి లేదండి. అయితే మా బంధువులు ఒప్పుకోరండి, పిల్లలు ఒప్పుకోరండి, ఆయన గారు ఒప్పుకోరండి, అది ఇంకోటండి అని చెప్పి ఇంట్లో ప్రార్థన జరిగించట్లేదండి. కానీ అకుల ప్రిస్కిల్లా మనకు ఆ విషయంలో మాదిరండి. వారి ఇంట్లో సంఘం కూడుకునేలాగా వారు ఏర్పాటు చేసుకున్నారండి. అకుల ప్రిస్కిల్లా నుంచి ఈరోజు మనం అది నేర్చుకోవచ్చండి. అలాగే వీళ్ళు వృత్తికి డేరాలు పుట్టేవారు. అంటే పెద్ద చదువుకున్నవారు కాదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు వాక్యం నేర్చుకున్నారండి. 4వ విషయం అకుల ప్రిస్కిల్లా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళు చేసే వృత్తి సిగ్గుపడలేదు. వాళ్ళు చిన్న వృత్తి చేసినప్పటికీ కూడా వారు ఏమి నేర్చుకున్నారంటే వాక్యం నేర్చుకున్నారండి. వాక్యం నేర్చుకోవడం అంటే ఏ స్థాయిలో వాక్యం నేర్చుకున్నారో తెలుసండి. ఒకసారి అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో 24వ వచనం నుండి మనం 28వ వచనం వరకు చూస్తే, అలెగ్జాంద్రియాలో అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాటలాడనారంభించెను. అంటే అపోల్లో అనేటువంటి ఒక యూదుడు ఎఫెసీ ప్రాంతానికి వచ్చాడండి. అప్పుడు ఎఫెసీ ప్రాంతంలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. అంటే అలెగ్జాంద్రియా అంటే ఈజిప్ట్ ఏరియా అండి. ఇప్పుడు ఈ అలెగ్జాంద్రియా అనేటువంటి ప్రాంతం విద్యకు గొప్ప కేంద్రం అండి. అంటే ఇక్కడ ఒక గొప్ప పెద్ద యూనివర్సిటీ ఉంది ఓల్డెన్ డేస్ లోనే. మహా అలెగ్జాండర్ దీన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తామండి. అంటే ఎడ్యుకేషన్ సిటీ అనమాట అండి. సో అంత గొప్ప ప్రాంతంలో అపోల్లో అనేటువంటి ఒక విద్వాంసుడు అంటే మనం ఈ రోజు చెప్పాలంటే ఒక పిహెచ్డి క్యాండిడేట్ అనమాట అండి. విద్వాంసుడు, ఎక్స్పర్ట్, లేఖనముల యందు ప్రవీణుడు. అంటే అతనికి పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలుసు. అలాంటి ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. వస్తే 26వ వచనం చూస్తే మనం, ప్రిస్కిల్లా అకుల విని అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అంటే ఆయనేమో విద్వాంసుడు, వెల్ ఎడ్యుకేటెడ్, వీరు వృత్తికి డేరాలు పుట్టేటువంటి వారు. వీరు అపోల్లోని చేర్చుకుని దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారు అంటారండి. అంటే దేవుని వాక్యాన్ని ఎంత నేర్చుకున్నారంటే, ఒక విద్వాంసుడికి వాక్యం చెప్పేటంత స్థాయి వాక్యం నేర్చుకుని మరి వారు అంత ఆసక్తితో వాక్యాన్ని నేర్చుకున్నారండి. అంటే ఈ రోజుల్లో వాక్యం నేర్చుకోకుండా ఏ పని జరగదండి. ఎందుకంటే ఈరోజు జనాలు ఎలాగా ఉన్నారంటే, ఎవరైనా బైబిల్ చదవటం మానేశారండి. మనుషులు చెప్పినటువంటి బోధ విని మనుషులకు భక్తులు అవుతున్నారు తప్ప దేవునికి భక్తులు అయ్యేటువంటి అవకాశం లేకుండా పోయిందండి. దేవుడు ఏం చెప్పాడు, ఈ జీవ గ్రంథంలో ఏముంది అంటే, ఈ బైబిల్ మనం చదివితే బైబిల్లో విషయాలు, దేవుడు రాయించిన విషయాలు మనకు బోధపడతాయి అనేటువంటి విషయాన్ని జనాలు ఈరోజు ఆలోచన చేయకుండా కేవలం ఎవరో ఒక బోధకుడిని నమ్మి ఆ బోధకుడు మాటలే పట్టుకుని లేకపోతే దాన్నే ఇచ్చేస్తున్నారు తప్ప, ఈరోజు 66,000 సంఘాలు ఉన్నాయటండి లోకంలో. ఒకే బైబిల్ పట్టుకుని 66,000 సంఘాలు, 66,000 సిద్ధాంతాలతో ఈరోజు క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అకుల ప్రిస్కిల్లా ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక విద్వాంసుడికి వాక్యం చెప్పగలిగేటువంటి స్థాయికి వాళ్ళు వాక్యాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఇతరులకు వాక్యం చెప్పేటువంటి స్థాయికి ఎదగాలి. అలా ఎదిగినప్పుడే అబద్ధ బోధకుల్ని ఖండించే పరిస్థితి రాగలుగుతామండి. ఈరోజు బాప్తిస్మం గురించి ఒకే ఒక్క విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటే, ఒక్క నీటి బాప్తిస్మాన్ని గురించే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటే
ఇసుక చల్లటాన్ని బాప్తీసం అంటా ఉన్నారు, లేకపోతే జెండా పాతి ఆ జెండా నుంచి అటు వెళ్ళటాన్ని బాప్తీసం అంటా ఉన్నారు, లేకపోతే నీళ్లని చిలకరించడాన్ని బాప్తీసం అంటూ ఉన్నారు, లేకపోతే పరిశుద్ధ పాస్టర్ గారికి రక్తం కలిసి ఆ రక్తాన్ని ఈ రక్తాన్ని కలిపితే బాప్తీసం అని అట్లా అంటూ ఉన్నారు. అనేకమైనటువంటి అబద్ధ బోధకులు బాప్తీసం విషయంలో, అదేవిధంగా బోధ విషయంలో యేసు ప్రభుని దేవుడని ఒప్పుకునేటువంటి విషయాలు అనేకమైనటువంటి బోధలు ఈరోజు లోకంలో ఉన్నాయంటే కారణం ఏంటంటే వాక్యం నేర్చుకోకపోవటం అండి. అకుల ప్రిస్కిల్ల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటేనండి, ఎదురుగా ఒక విద్వాంసుడు ఉన్నాడు, అతను లేఖనాలందు ప్రవీణుడు, అతను విద్వాంసుడు అయినప్పటికీ ఆయనకి వాక్యం చెప్పగలిగేటువంటి స్థాయికి వారు వాక్యాన్ని నేర్చుకునేటువంటి ఆయనకి వాక్యం చెప్పగలిగే స్థాయిని వాళ్ళు పొందారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు సోదరులు ఎక్కడో వేరే ప్రదేశంలో ఉన్నారు స్వార్థ పని నిమిత్తం, కానీ సంఘానికి మరి వాక్యం చెప్తున్నాం, మరి మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని వారికి కూడా వాక్యం అందరికీ మీతో ఇలా కలుసుకుని వాక్యం చెప్పగలిగేటువంటి పరిస్థితి చేస్తున్నారు. చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఇలా ఆసక్తితో వాక్యాన్ని వింటే మనందరం బలపడతాం, అబద్ధ బోధకుల్ని అబద్ధ వాక్యాల్ని ఖండిస్తాం, సత్యంలో బలపడేటువంటి అవకాశం ఉంటుందండి. ఈరోజు అందరూ వాక్యాన్ని వింటం కాదండి, చెప్పగలిగే స్థాయికి రావాలి. నేను గమనించింది ఏంటంటే, మరి ఇతర డినామినేషన్లు ఏంటంటే పాస్టర్ గారు అంత వాక్యం నేర్పితే మాకంటే పోటీ వస్తారని అనుకుంటారేమో తెలియదు, కానీ క్రీస్తు సంఘాల్లో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మేము నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఆ సంఘ బిడ్డలతో ఇచ్చేసి షేర్ చేసి అందరూ ఆ స్థాయిలో అందరూ వాక్యం చెప్పగలిగే స్థాయికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులుగా మన అపోస్తలు అకుల ప్రిస్కిల్ల నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే, వాక్యం వింటం కాదండి, వాక్యం చెప్పగలిగే స్థాయికి మన అందరం కూడా ఎదగాలని వారి దగ్గర నుంచి నేర్చుకుంటాం. అదేవిధంగా రోమపత్రికలు ఇంకో విషయం మనం ఏం నేర్చుకుంటాం అంటే, రోమపత్రిక 16:3 అదే ఏమంటే పౌలు గారు ఏమంటారంటే, నా జత పనివారు అని చెప్పాడండి. రోమపత్రిక 16:3-4 పౌలు గారు అకుల ప్రిస్కిల్ల గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అంటారండి. పౌలు గారు నా జత పనివారు అన్నారండి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే పౌలు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. ఇప్పుడు ఆయన సంఘాన్ని హింసించారు, సంఘాన్ని హింసించి తర్వాత క్రీస్తు ప్రభు చేత పట్టబడిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నారండి. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నారండి. అంటే ఎంత దేవుని కొరకు పనిచేశారో మన పౌలు గారి గురించి తెలిసాడు. ఆ పౌలు గారు అన్న మాట ఏంటంటే, నా శిష్యులు లేకపోతే నా కిందోళ్ళు లేకపోతే నా కింద పనిచేసే వాళ్ళు అనలేదండి, నా జత పనివారు అన్నారండి. క్రీస్తు యేసునందు నా జత పనివారు, నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అన్నారండి. నా శిష్యులు అనలేదండి. అంటే అపోస్తులు అయినటువంటి పౌలు గారి చేత జత పనివారిని పిలిపించుకున్నారు. ఇప్పుడు మనం సువార్తకి సహకరిస్తున్నామా, సువార్తకి విభేదిస్తున్నామా, లేదా సంఘాలను కడుతున్నామా, సంఘాలని పడగొడుతున్నామా, ఒక్కసారి ఆలోచించేద్దాం. అంటే ఒక పౌలు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి చేత, ఒక గొప్ప అపోస్తలుడి చేత నా జత పనివారు అని పిలిపించుకునేటంత పని వారు చేశారండి. అంటే సువార్తకి ఎంత ఆతిథ్యం ఇచ్చారో చూడండి, సువార్తికుడిని ఎంత ఆతిథ్యం ఇచ్చారో చూడండి. ఇంకా మనకి కింద వచనాల్లో చూస్తే ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి అంటారండి. అంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారండి. రోమపత్రిక 16:4 ప్రాణం పెట్టడానికి కూడా మరి వాళ్ళు సిద్ధపడ్డారు అనమాట అండి. అంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు అని అంటే మరి ఎంత గొప్ప విషయమో చూడండి. ఈరోజు సువార్త పనిచేసే వాళ్ళని నిందలేస్తున్నారండి. సువార్థికుడి మీద బోల్డ్ ఇబ్బందులు పెడుతున్నారండి, బోల్డ్ అబండాలు వేస్తున్నారండి. ఈ సువార్త పని చేస్తున్నాడు, మనం ఈయన గౌరవించాలి, లేకపోతే సువార్తని ప్రకటించే విషయంలో మనం సహాయం చేయాలి, లేకపోతే దేవుని పనికి మనం తోడు పనివారిగా ఉండాలని ఆలోచన మానేసి సువార్థికుడిని అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక నిందలు వేసేటువంటి విశ్వాసులు మరి ఈ రోజు లోకంలో చూస్తాం. ఈ బైబిల్ వాక్యాన్ని అకుల ప్రిస్కిల్ల గురించి ఆలోచించినప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించి అంటారండి. అంటే ఎఫ్సి ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారికి ఎంత శ్రమలు వచ్చినాయో, ఎంత శోధనలు వచ్చినాయో మరి మనకు తెలుసండి. ఆ సమయంలో ఈ అకుల ప్రిస్కిల్ల లాంటి వారు ఏం చేశారు,
శ్రమ కలిగినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలు ఇవ్వడానికి మరి వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తామండి. మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయం 33వ వచనంలో మరి ఒకసారి మనం చూస్తే 15 అధ్యాయం 33వ వచనంలో మనుష్య రీతిగా నేను 32వ వచనం అండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినడల నాకు లాభమేమి అంటారండి. అంటే మృగాలతో పోరాడాను అంటారండి. అంటే మృగాలతో పోరాటం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి అననుకూల పరిస్థితులతో మరి పౌలు గారు సువార్త పనిచేసే విషయంలో అంత కష్టపడ్డాడండి. అదేవిధంగా 2వ కొరింథీ పత్రిక మరి 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదము అను నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కుంగిపోతిమి అన్నాడండి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు ఏమీ మేము నమ్మికించుకున్నట్లు మరణమవుతున్నాడు నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించను అంటారండి. అంటే అంత శ్రమలు వచ్చినాయండి సువార్త పని చేసేటువంటి సమయంలో పౌలు గారు ఏమంటారంటే వాళ్ళ గురించి, అకుల ప్రిస్కిల్ల గురించి మాట్లాడుతూ, వీళ్ళు నా శ్రమల్లో ప్రాణం పెట్టడానికి సైతం సిద్ధపడ్డారు అంటారండి. అంటే సువార్థికుడు ప్రాణం పోయేటంత కష్టం వస్తే అకుల ప్రిస్కిల్ల ఎలా ఉన్నారంటే, ఆయన ప్రాణం కాదు మా ప్రాణం ఇస్తాము అని ముందు నిలబడ్డారు అన్నమాట అండి. ఏమి నేర్చుకోవచ్చండి అసలు వాళ్ళ గురించి మనం? ఈరోజు సువార్థికుడిని నిందలేసి, సువార్థికుడిని తిట్టి, సువార్థికుడిని దూషించి, సువార్థికుడిని ఇబ్బంది పెట్టేటువంటి సంఘ సభ్యులు ఉన్నటువంటి సంఘాలు, లేకపోతే సువార్థికుడిని నిందించి, లేకపోతే సువార్త పనికి అడ్డం వచ్చేటువంటి, ఈరోజు చాలా యూట్యూబ్లో చూస్తే ఒక పాస్టర్ గారిని, ఈ పాస్టర్ గారు మాకు వద్దు అని స్త్రీలు కింద నుంచి పైకి వెళ్ళిపోయి పాస్టర్ గారు కాలర్ పట్టుకుని కిందకి లాక్కొచ్చేస్తున్నారండి. అంటే ఏ సంఘాలు, ఏ డెనామినేషన్ లో మనం చాలా యూట్యూబ్ లో చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు అండి. ఆయన ఉంటే మేము వాక్యం వినాం, మేము చర్చిలో వెళ్ళాం, మేము ఈ గ్రూప్ కాదు ఆ గ్రూప్ కాదు, అలాంటి ఇబ్బందులు కలగజేస్తున్న పరిస్థితుల్లో అకుల ప్రిస్కిల్ల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సువార్త పని చేసేటువంటి సువార్థికుడికి కష్టం వస్తే, ఆయన ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఆయన కాదటండి మేము ముందుంటామని మరి వీళ్ళు ముందు నిలబడి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు అని పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. మనం ఏం నేర్చుకోవచ్చు అంటేనండి, సువార్థికుడి కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదండి. సువార్తకు అడ్డం పడకుండా ఉంటే చాలండి. సువార్తని ప్రకటించే వారికి సహకరించగలిగితే చాలండి. వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే చాలండి. ఆ ముందుంటే చాలండి. చాలా విషయాలు మనం అకుల ప్రిస్కిల్ల నుంచి ఈరోజు మనం నేర్చుకోవచ్చండి. లాస్ట్ విషయం ఇంకో మాట ఏమిటంటే, అన్ని జనులలో సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారని చెప్పి రోమపత్రిక 16 అధ్యాయం 4వ వచనంలో అంటారండి. అంటే ఎందుకు అన్ని జనుల్లో ఉన్న సంఘాల వారందరూ వీరికి మరి కృతజ్ఞులై ఉన్నారు అనేటువంటి మాట చెప్తా అంటే, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం నిచ్చుడికైనా తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడు, నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అంటారండి. అంటే అన్యజనులలో ఉన్నటువంటి సంఘాలందరూ కూడా అకుల ప్రిస్కిల్లకి కృతజ్ఞులై ఉన్నారు అంటారండి. అంటే మరి అక్కడ వారు ఏం చేశారో వివరంగా పూర్తిగా మనకి రాయబడినప్పటికీ కూడా అన్ని జనుల్లో ఉన్నటువంటి సంఘాలను కూడా, ఇతర సంఘాలను కూడా ప్రోత్సహించే విషయంలో వారు మనకి ఎంతో మాదిరిగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట. రైట్, సమయం అయింది కనుక నేను ముగిస్తాను. అకుల ప్రిస్కిల్ల గురించి ఆలోచన చేస్తే, వాళ్ళు డేరాలు కుట్టేటువంటి వృత్తి వారు, చిన్న వృత్తి చేసుకునేటువంటి వారు. మొట్టమొదటిగా వారు యూదులు కాబట్టి రోమ్లో ఉన్నారు. రోమ్లో ఉంటే క్లౌదియా చక్రవర్తి అక్కడ ఉండొద్దని అంటే సుమారుగా 47 క్రీస్తు 48 లేదా 50 ఆ ప్రాంతంలో కొరింథీకి వచ్చారు. కొరింథీ నుంచి మళ్ళీ ఎఫ్సి ప్రాంతానికి వెళ్ళారు. ఎఫ్సి ప్రాంతం నుంచి మళ్ళీ రోమా వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఎఫ్సిలో స్థిరపడినట్లుగా చూస్తాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు దేవుని పని చేశారు, కలిసే ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. దేవుని పని వాళ్ళు కుటుంబం కొరకు ఇద్దరు కలిసి పనిచేశారు. ఈరోజు భర్త చేస్తే భార్య ఉద్యోగం చేయట్లేదు, భార్య ఉద్యోగం చేస్తే భర్త దుబారా చేస్తున్నాడు. చాలా పల్లెటూరులో చూస్తే భార్య పనికి వెళ్ళి కష్టపడతా ఉంటుంటే భర్తలు తాగేసి లేకపోతే చెడ్డగా ఇది చేసి ఆ సంపాదన దుర్వినియోగం చేస్తున్నారు. అకుల ప్రిస్కిల్ల అయితే వాళ్ళిద్దరి గురించి అన్నమాట, వారు ఇద్దరు కష్టపడి పనిచేశారు. భార్య భర్తలు
కష్టపడి నీతిగా నిజాయితీగా సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ అయితే దానికి తగ్గట్టుగా వారు పనిచేశారు. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో సంఘం కూడుకునేలాగా ప్రయత్నం చేశారు. ఈరోజు సంఘం కూడుకునేలాగా మన ఇల్లు మనం నిర్మించుకోవాలి. అంత పెద్ద ఇల్లు మనకు లేకపోయినప్పుడు కూడా మన ఇంట్లో సంఘం ప్రార్థన జరిగేలాగా మన పరిస్థితి చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా సువార్థికుల్ని ప్రోత్సహించారు. 18 నెలల పాటు కొరింథీలో పౌలు గారు శీల ఉంటే వాళ్ళు తమ ఇంట వారిని చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చారు. పౌలు శీల వాళ్ళిద్దరేనండి. చాలా మంది వాళ్ళ ఇంటికి వస్తారు వాక్యం వినటం కొరకు. వాళ్ళందరికీ కూడా మరి కావలసినటువంటి సౌకర్యాలు, మరి భోజనం ఏర్పాటు చేశారు, ఇతర సౌకర్యాలు చూశారు. ఇవన్నీ చూసి వాళ్ళని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. అంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ దేవుని పని చేశారు. సువార్థికులకి ఆతిథ్యం ఇచ్చారు. వారి ఇంట్లో సంఘం కూడుకునేలాగా ఏర్పాటు చేశారు. సువార్థికుడికి కష్టం వస్తే, శ్రమ వస్తేనండి, మీ పని మీరు చూసుకోవడం లేదండి, వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా వాళ్ళు సిద్ధపడ్డారట. అలాంటి ఒక గొప్ప విశ్వాసులైనటువంటి జంటను గురించి మనం ఈరోజు అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్నటువంటి వారి గురించి మనం ఆలోచన చేసాం. ఈరోజు భార్య భర్త ఇద్దరు చదువుకునే అవసరం లేదండి, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదండి, కానీ కలిసి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని పని చేస్తే, దేవుని సేవకు సహకరిస్తే ఇంత అద్భుతాలు చేయొచ్చో ఒక జంటని గురించి ఆలోచన చేసాం. మన చర్చెస్ లో ఒకటి కంటే ఎక్కువ జంటలు ఉంటాయి కదండి. ఆ జంటలు ఎలా విశ్వాసులుగా బ్రతకగలిగితే ఎంతమందికి వాక్యం చెప్పొచ్చండి, ఎంతమందికి మాదిరిగా మనం నిలబడొచ్చండి, ఎంతగా సువార్థికుని ప్రోత్సహించవచ్చండి, ఎంతగా మన సువార్థికుని బలపరచొచ్చండి, ఎంతగా సంఘాలను మనం డెవలప్ చేసుకోవచ్చండి, ఎంతగా మనం మన కుటుంబాన్ని కట్టుకోవచ్చండి. ఆలోచించండి. ఇలా విశ్వాసులైనటువంటి మరి భార్యాభర్తల జీవితాల గురించి దేవుడు మనకి, పరిశుద్ధాత్ముడు మనకి బైబిల్లో రాయించాడు. వారిని గురించి ఆలోచన చేసాం. అలా మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అనేక దేవుడు ఎరిగినటువంటి జంటలు మన సంఘాల్లో ఉంటూ ఉన్నాయి. మనం అకుల ప్రిస్కిల్లలాగా కలిసి ఏక మనసుతో ఉంటున్నామా పరిశీలన చేసుకుందాం. దేవుని పని కష్టపడి మన కుటుంబాన్ని పోషించుకుంటున్నామా పరిశీలన చేసుకుందాం. దేవుని పని జరిగిస్తున్నామా పరిశీలన చేసుకుందాం. సంఘానికి సహకారులుగా ఉంటున్నామా పరిశీలన చేసుకుందాం. సంఘాన్ని ప్రోత్సహించే విషయంలో ఎలా ఉంటున్నాం పరిశీలన చేసుకుందాం. సువార్థికుడికి సహకరించే విషయంలో ఎలా ఉంటున్నాం పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా ఇతరులకి మనం ఉపయోగపడేలా ఉంటున్నాం లేదా, మరి ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంటున్నామా, లేకపోతే మరి మనం వారికి అనుకూలంగా ఉంటున్నామా పరిశీలన చేసుకుందాం. సంఘాన్ని కట్టేవారిలాగా ఉంటున్నామా, పడగొట్టేవారిలాగా ఉంటున్నామా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలా ఉంటే దేవునికి వందనాలు. ఒకవేళ అలా లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి వాక్యం ద్వారా మన జీవితాలు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి, సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. వందనాలు అన్నయ్య. వందనాలమ్మా. 45 నిమిషాలు ఇచ్చారు, నా సమయాన్ని ముగించాను. సహోదరులకి సమయం. అందరికీ వందనాలండి. ఇంతవరకు అపోస్తలుల కార్యగ్రంథంలో నుండి గొప్ప విశ్వాసులైనటువంటి అకుల ప్రిస్కిల్ల గురించి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. సంఘాలు కట్టబడాలన్నా, సంఘాలు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలన్నా అటువంటి వారు సంఘానికి, అటువంటి దంపతుల సంఘానికి చాలా అవసరం, చాలా ముఖ్యం. సో వారు సువార్తని ఎలా వెదజల్లారు, సువార్త కోసం వారి ప్రాణాలు ఇవ్వడం కోసం వాళ్ళు ఎంతలాగా తెగించారనేటువంటి విషయాలు కూడా అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రార్థనలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది, నా కుటుంబం అకుల ప్రిస్కిల్ల లాగా ఈరోజు పనిచేస్తున్నారా, లేదా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో చూసుకున్నట్లు అననీయ సప్ఫీరాల లాగా మనం ఉన్నామా అనేది మనల్ని మనం ఎప్పుడూ కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. అటువంటి ఒక కుటుంబమే అంత గొప్ప సేవ చేసినప్పుడు ఈరోజు అటువంటి కుటుంబాలు ఒక 5-6 ఉన్నా కూడా చాలా గొప్ప సేవ చేయొచ్చు. సో అలాగా మనం ఉన్నామా లేదా లేఖనాల ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. ఇంతవరకు మనకు వాక్యాన్ని అందించినటువంటి సహోదరులకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. ముగింపు ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. శ్రావణ్ ఆన్లైన్ లో ఉన్నాడు. శ్రావణ్ ప్రేయర్ చేయగలవా? అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగండను మిక్కుల ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మా దేవ, మహోన్నతుడు మా దేవ, మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి,
ఒక సంఘంగా కూడుకోలేకపోయినా తండ్రి, దూరంగా ఉన్న మాకు తండ్రి, ఈ యొక్క ఆన్‌లైన్ క్లాస్ ద్వారా తండ్రి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా నాయన తండ్రి, నేర్చుకున్న వాక్యం మా మనసులో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అకుల ప్రిస్కుల తండ్రి, ఎటు రీతిగా మీ యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి దంపతులు ఇద్దరు తండ్రి కృషి చేసి ఉన్నారో, అటు రీతిగా తండ్రి మా యొక్క జీవితాల్లో మేము కూడా తండ్రి మీ యొక్క రాజ్య సువార్తలో పాల్పంచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి నాయన సంఘాన్ని దినదినాభివృద్ధి చేయండి తండ్రి. అనేక మంది తండ్రి మీ యొక్క సువార్తలో తండ్రి పాల్పంచులు పొందడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి నాయన సువార్థికుల్ని మీకు అప్పచెప్తున్నాను తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ యొక్క దినం తండ్రి వాక్యం అందించిన సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మహోన్నతుడు మా దేవ, ఈ యొక్క వాక్యం ఎందరైతే విని ఉన్నారో వాళ్ళందరికీ మీ యొక్క సహాయాన్ని, ఆశీర్వాదాలను దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ వందనాలు.